హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. ఇడ్లీలు దూదిలాగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ముందే మినపగుండ్లని ఇడ్లీ రవ్వని నానబెట్టి పెట్టుకున్నానండి. మార్నింగ్ 10 కలా నానబెట్టేసుకొని ఈవినింగ్ అలా మిక్సీ పట్టుకుంటానండి. మినపగుండ్లని చక్కగా వాష్ చేసేసుకొని మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వని కూడా నానబెట్టుకున్నాం కదా, ఇడ్లీ రవ్వలో నుంచి నీళ్ళన్నీ వంపేసేసుకోవాలండి. వంపేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని, మినపగుండ్ల పిండిని అంతా ఇడ్లీ రవ్వలోకి వేసేసుకోవాలండి. ఇలా రవ్వలోకి వేసేసుకున్న తర్వాత చక్కగా అంతా కలుపుకోవాలండి. ఇడ్లీ రవ్వలో ఈ పిండిని ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పిండిని నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలండి. మార్నింగ్ కల్లా పిండి అంతా చక్కగా పులుస్తుందండి. చూడండి, పొద్దున వరకు పిండి ఎంత చక్కగా పులిసిందో కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందామండి. ఇలా ఉప్పు వేసేసుకొని పిండి అంతా చక్కగా కలిపేసుకోవాలండి. చూడండి, పిండిని చూస్తేనే అర్థమైపోతుంది కదండి ఎంత చక్కగా వస్తాయో ఇడ్లీలు. చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీలు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అంతా చక్కగా కలిపేసుకొని ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ విధంగా ఇడ్లీలని వేసేసుకోవడమేనండి. మూత పెట్టేసి ఇడ్లీలను అయితే ఉడికించుకుందామండి. చూడండి, ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసాయో. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.